స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జీమార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, ఇది ఎవరు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మనం ఎప్పుడైతే గల్ఫ్ కంట్రీకి మనం సప్లై చేస్తామో, సో దానికి వచ్చేసి మనము ఈ జీమార్క్ని తీసుకోవడం జరుగుతుందండి. జీమార్క్ అంటే గల్ఫ్ కన్ఫర్మిటీ మార్క్ అండి. సో దీనికి వచ్చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా, సో అక్కడ వేరే కంట్రీలో మనం సేల్ చేయాలన్నా, సో కంపల్సరీ మనం జీమార్క్ అనేది ఎలక్ట్రిక్ ప్రొడక్ట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎయిర్ కూలర్స్, నెక్స్ట్ వచ్చి ఫ్యాన్స్, నెక్స్ట్ వచ్చేసి సీసీటీవీ కెమెరాస్, నెక్స్ట్ వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, సీలింగ్ ఫ్యాన్స్ అండ్ టేబుల్ ఫ్యాన్స్, నెక్స్ట్ వచ్చేసి సౌండ్ స్పీకర్స్. సో ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకునే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. సో దీనికోసం మనం గల్ఫ్ కన్ఫర్మిటీ మార్క్ అనేది తీసుకోవాలి. సో మన ఇండియాలో వచ్చేసి దీన్ని సిఈ మార్క్ అంటారు. సో యూరోపియన్ కంట్రీలో వచ్చేసి EU సర్టిఫికేషన్ అంటారు. సో ఇలా మనకి సిఈ మార్కు, సో జీ మార్కు, సో EU సర్టిఫికేట్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ రిలేటెడ్గా ప్రోడక్ట్ నామ్స్కి వచ్చేసి టెస్టింగ్ పరంగా ఒక నాణ్యత ప్రమాణాలు అన్నీ పాటించి ఆ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో దానిని మనము సింపుల్గా చెప్పడానికి ఈ జీ మార్క్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. సో క్వాలిటీ టెస్టింగ్ అయిన తర్వాత, నెక్స్ట్ ల్యాబ్లో చెకింగ్ అయిన తర్వాత, ట్రయల్స్ అయిన తర్వాత, సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ అండ్ చెకింగ్ చేసిన తర్వాత మనకి సిఈ సర్టిఫికేషన్ ఆర్ ఈ జీ మార్క్ ఆర్ EU సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూడు వచ్చేసి రిలేటెడ్ అండి. సో నామ్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీలలో నామ్స్, సేఫ్టీ గైడ్లైన్స్ అని సపరేట్గా ఉంటాయి. సో జీ మార్క్ సపరేట్గా ఉంటుంది, EU మార్క్ సపరేట్ ఉంటుంది అండ్ సిఈ మార్క్ సపరేట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జీ మార్క్ కోసం వచ్చేసి ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటున్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఈ GCC టెక్నికల్ డిపార్ట్మెంట్కి అండర్లో ఉంటుందా అని కూడా మనం చెకప్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఆధారం చేసి మనము జీఎంఆర్ సర్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు సో ఆ ప్రోడక్ట్ పైన మనం జీఎంఆర్కి వేయాలంటే కంపల్సరీ మనం జీఎంఆర్ సర్టిఫికేషన్ కంపల్సరీ తీసుకోవాలి. సో మనం ఇది టెస్టింగ్ అయిన తర్వాత, ఆడిట్ రిపోర్ట్ అయిన తర్వాత, ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మనం సర్టిఫికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో నోటిఫైడ్ సపరేట్ ఉంటుందండి అండ్ కంప్లైంట్ సపరేట్ ఉంటుంది. సో మనము కంప్లైంట్స్ అండ్ నోటిఫైడ్, సో బోత్ ఆఫ్ మనం చేయడం జరుగుతుంది. మేము వచ్చేసి ఆల్ ఓవర్ వరల్డ్ ఈ జీమార్క్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన జీమార్క్ సర్టిఫికేషన్ నోటిఫైడ్ కానీ కంప్లైంట్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన మనకు కాల్ చేస్తే మా ఎగ్జిట్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అందుతుంది చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.